తమ్మినేని ఇన్నింగ్స్ ముగిసినట్లేనా అంటే తాజా పరిణామాలు అవుననే చెప్తున్నాయి. ఇంటా బయట ఆదరణ లేకపోవడంతో ఆయన పొలిటికల్ కెరియర్కు ఫుల్ స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టెప్ ఏమిటో తెలియక బయటకు వెళ్లలేక తమ్మినేని తలపట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా, మాజీ స్పీకర్ అయిన తమ్మినేని సీతారాంది 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్ర. టీడీపీలోనే పొలిటికల్ కెరియర్ను ప్రారంభించిన తమ్మినేని ఏపీలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఆ తరువాత ప్రజారాజ్యంలోకి, అక్కడి నుంచి వైసీపీలోకి చేరారు. ఆముదాలవలస నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో వైసీపీ తరపున గెలిచారు. మంత్రి కావాలని అనుకున్నా ఆయన స్పీకర్ అయ్యారు. రెండు 2024లో వైసీపీ తరపున పోటీ చేసి కూటమి ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. ఆయన సొంత మేనల్లుడి చేతిలోనే ఓటమి చెందారు. వైసీపీ అధినాయకత్వం ఇటీవల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. ఆముదాల వలసకు మొదటిసారిగా తమ్మినేని కుటుంబాన్ని పక్కన పెట్టి చింతాడ రవికుమార్ అనే వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించింది. తమ్మినేనికి వయసు మీద పడుతుండడం, మేనల్లుణ్ణి ఢీకొట్టలేకపోవడంతో వైసీపీ కొత్త నాయకత్వం వైపు మొగ్గు చూపింది. శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ రంగాన్ని ఏలినప్పటికీ ఆ వర్గానికి ఏమీ చేయలేకపోయారు. వైసీపీలో కొనసాగిన ఆయన పలుమార్లు టీడీపీని, చంద్రబాబును ఏకిపారేయడంతో టీడీపీలో ఎంట్రీకి అవకాశం లేకపోయింది. ఆముదాల వలసలో ఆశించిన స్థాయిలో ఆదరణ లేకపోవడంతో జనసేన నేతలు కూడా ఆయన్ని చేర్చుకోలేకపోతున్నారు. తన వారసుడిగా కుమారుణ్ణి నిలబెట్టడంలోనే ఆయన విజయం సాధించలేకపోయారు. వీటన్నిటినీ చూస్తే తమ్మినేని రాజకీయ ఇన్నింగ్స్ ముగిసినట్లే అనిపిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.